ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతి ఒక్క సర్వే సంస్థ కూడా చెప్తుంది ఏంటంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలుపొందుతారని. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ రాకముందు పరిస్థితి ఎలా ఉందంటే, కొన్ని ఛానల్స్‌లో అసలు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నారు, కేఆర్‌జే భరత్ అక్కడ విజయం సాధిస్తున్నారని చెప్పి అనేక ఛానల్స్ చెప్పాయి. అండ్ సోషల్ మీడియాలో ఎక్స్‌లో కూడా ఒక ట్రెండ్ నడిచింది. చంద్రబాబు లూజింగ్ బిగ్ అని చెప్పి, కుప్పంలో ఆయన ఓడిపోతారని చెప్పి సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రెండే నడిపారు. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అక్కడ గెలుపొందుతున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అక్కడ కుప్పంలో ఓడిపోతున్నారని చెప్పి ఇంత ముందే ఎందుకు స్పెక్యులేషన్స్ వచ్చాయండి? ఒకానొక దశలో కార్తీక్ వైనాట్ 175 అన్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వైనాట్ 175 అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఒక రకమైన మౌత్ పబ్లిసిటీ అనేది ఏపీ వ్యాప్తంగా చెలరేగింది. ఈ పరంపరలోనే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు అనే ఒక వార్త కూడా వెలుగులోకి వచ్చి చాలా వరకు మీకు ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకోండి, విజయసాయిరెడ్డి తీసుకోండి, వీళ్ళందరూ కూడా కుప్పం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాము. కుప్పం ప్రజానికం మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీకి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది, చంద్రబాబు ఆయన సీటు ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వీళ్ళు గ్రాడ్యువల్గా ఒక రకమైన పబ్లిసిటీని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అది మౌత్ పబ్లిసిటీగా మారి చాలా వరకు చంద్రబాబు ఓడిపోతున్నారని కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇక ఎన్నికల ముందు వరకు కూడా చంద్రబాబు ఓడిపోతారు అనే కోణంలో చర్చ జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రంగప్రవేశం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కుప్పంలో చంద్రబాబు నాయుడుకి ఎడ్జి ఉంటుంది అనే కోణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా విడుదలైన సందర్భం మనం చూస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టుగా హిందూపూర్లో బలహీన అభ్యర్థి ఎంచబెట్టారన్నారు, అలానే మంగళగిరిలో బలహీన అభ్యర్థి అన్నారు, కుప్పంలో కూడా బలహీన అభ్యర్థి అనుకోవచ్చా? అఫ్కోర్స్ చంద్రబాబు లాంటి రాజకీయ దురంధడి ముందు కేఆర్జే భరత్ అనే అతను చాలా అంత పోటీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు ఏం చేశారు, ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కుప్పం అనే నియోజకవర్గం అంతెందుకు కార్తీక్, కుప్పం అనే నియోజకవర్గం ఒక ఏరి పారేసిన నియోజకవర్గంలో ఉంటుంది. అది తమిళనాడు బార్డర్లో ఉంటుంది, కర్ణాటక టచ్ అవుతుంది కుప్పం వెళ్ళాలంటే ఏపీ నుంచి. సో అక్కడ త్రివేణి సంగమంలా ఉంటుంది, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఈ మూడు ప్రదేశాలు కలిసి ఉన్న ప్రాంతం కుప్పం. ఆ కుప్పాన్ని చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏం కల్పించాలి, అక్కడ జనాలకు కావాల్సింది ఏంటి అని ఆలోచించి నిరంతరాయ విద్యుత్, నిరంతరాయ నీటి సరఫరా, మంచినీటి త్రాగునీటి సరఫరా, రోడ్లు, వైట్ సిమెంట్ రోడ్లు, మొత్తం ప్రతి కాలనీకి ప్రతి చిన్న సన్న సందులకు కూడా ఆయన రోడ్లు వేయించారు. ఈ ప్రాథమిక సౌకర్యాలు ఆయన మొదట్లోనే కల్పించారు. ఈ అభివృద్ధి అక్కడ మీ కుప్పంలో అసలు కరెంటు పోదు, నాణ్యమైన కరెంటు, అన్ఇంటరప్టెడ్ పవర్ ఉంటుంది. సో ఇవన్నీ ఆయన అక్కడ దగ్గరుండి చేశాడు కాబట్టి మరి ప్రజలు గుర్తుపెట్టుకొని ఆయన ఇంతవరకు ఓటమే తెలియదు ఆయన కుప్పంలో. ఇప్పుడు కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆయన ప్రత్యర్థి కూడా చంద్రబాబుని విమర్శించడము, చంద్రబాబు ఏం చేయలేడు ఇక్కడ కుప్పానికి అన్యాయం చేశాడని చెప్పే గట్స్ ఆయనకు కూడా లేవు. ఈ కోణంలో రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పినాయి. మొన్నటి వరకు ఒక టాక్ ఉండే, ఇప్పుడు టాక్ మారిపోయింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎడ్జ్ ఉంటుంది. ఆయన మీరన్నట్టు ఆయనకు కూడా ఒక బలహీనమైన ప్రత్యర్థి అక్కడ పెట్టారు. దానికి వైసీపీ కొంచెం ఫలితం తారుమారే అవకాశం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు చేతిలో ఓడిపోతున్నారు. కేఆర్జే భరత్ తండ్రి చంద్రమౌళి, ఆయన కూడా చంద్రబాబు చేతిలో ఓడిపోయారు 2019లో. అండ్ ఇప్పుడు కేఆర్జే భరత్, ఇద్దరు తండ్రి కొడుకులు కూడా చంద్రబాబు చేతిలో ఓటమి తిన్నారు. సో ఇది ఓవరాల్గా కుప్పం పై ఎగ్జిట్ పోల్స్ పై వన్ ఇండియా అనాలిసిస్. మీరే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.